ఏం బావ చాలా బిజీగా ఉన్నావు, ఏం కథ? బిజీ ఏం లేదురా. తమ్ముడిది 10th అయిపోయింది. ఇంటర్ చేపిద్దామా డిప్లొమా చేపిద్దామా అర్థం కావట్లేదు. మీ తమ్ముడు ఫర్దర్ గా ఏం చేయాలనుకుంటున్నాడు? ఏముంది యాజ్ యూజువల్ బీటెక్. బీటెక్ అన్నప్పుడు మనకి టెక్నికల్ గా కొంచెం పాలిటెక్నికే బాగుంటది బావ, ఇంటర్ అవునా? కింద. దాని గురించి ఏమైనా చెప్పగలవా? సరే, ట్రై చేస్తాం బావ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీటెక్ బాయ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అప్పుడే ప్రోమోలో మీరు చూసేసి ఉంటారు. సో మనం అబౌట్ పాలిటెక్నిక్ గురించి మాట్లాడుతున్నాం. పాలిటెక్నిక్ లో ఏమేమి ఉంటాయి, పాలిటెక్నిక్ లో బీటెక్ లో ఏ కోర్సెస్ ఉంటాయి, ఈసీఈ, మెకానికల్, సివిల్, సిఎస్సి, సిఎస్సి స్పెషలైజేషన్, ఇవన్నీ ఉంటాయి. పాలిటెక్నిక్ ద్వారా మనకి బెనిఫిట్స్ ఏవేవి ఉన్నాయంటే, మనకి పాలిటెక్నిక్ కాలేజ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. మినిమం 2 lakhs టు మాక్సిమం 5 lakhs వరకు వెళ్ళిపోతుంటది. సో మనకి అక్కడే జాబ్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీ గాని ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే మనం డైరెక్ట్ డిప్లొమా నుంచి బీటెక్ సెకండ్ ఇయర్ కి ప్రమోట్ కావచ్చు, లేటర్ ఎంట్రీ అని చెప్పేసి. ఇంకోటి వచ్చేసి మనకి కంపేర్ టు ఇంటర్ స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ బాగుంటుంది. సో బీటెక్ చేయాలనుకున్న వాళ్ళు పాలిటెక్నికే ప్రిఫర్ చేయండి. పాలిటెక్నిక్ చేసిన తర్వాత మనకి జాబ్స్ ఏవేవి ఉంటాయంటే, మనకి రైల్వేస్ లో ఉంటుంది, ప్లస్ కొన్ని సమ్ గవర్నమెంట్ జాబ్స్, డిఫెన్స్ జాబ్స్ లో ఉంటాయి. ఇంకా ఇండస్ట్రియల్ జాబ్స్ ఉంటాయి. మనం ఇండస్ట్రియల్ లో కానీ మన పాలిటెక్నిక్ సర్టిఫికేట్ చూసి జాబ్ చేయొచ్చు. మినిమం 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది శాలరీ పాలిటెక్నిక్ చేసిన స్టూడెంట్ కి. ఇంకా డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయంటే, జేఈ మెయిన్స్, ఎన్డీఏ ఇట్లాంటి ఎగ్జామ్స్, నేషనల్ ఎగ్జామ్స్ కి మనం ప్రిపేర్ అయ్యి రాయలేము పాలిటెక్నిక్ తీసిన దానికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.